తెలంగాణ కాంగ్రెస్ పేరు విన రెడ్లు, ఓకే, తెలంగాణ కాంగ్రెస్ పేరు విన రెడ్లు, కాపులు ఇప్పుడు మన వీరి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, పోతే సినీ ఆయన ఫాలోవర్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకు ఉండే గౌరవం ఆయనకు ఉన్నది. కాబట్టి రాబోయే రోజులలో ఈ విధంగా ఆయన రిజల్ట్ వస్తుందని నేను భావిస్తాను. ఓకే, అంటే మీరు ఎత్తుంటే నాకు ఒకటి అనిపించింది, అంటే ఈటెల రాజేందర్ గారు, హరీష్ రావు గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సో వీళ్ళందరూ కలిసి ఏదైనా కొత్త పార్టీ పెట్టరు, కొత్త పార్టీ ఏం పెట్టరు. బీజేపీ వీళ్ళని ఎక్కడికి ఏం చేయలేనిది. ఓకే, ఇప్పుడు రాజేందర్ గారు బీజేపీలో ఉంటాడు, రాజేందర్ గారు మాత్రం బీజేపీలోనే ఉంటాడు, రఘునందన్ గారు బీజేపీలోనే ఉంటాడు. ఓకే, ఇప్పుడు మా చేవెళ్ళ ఎమ్మెల్యే గారు కూడా బీజేపీలోనే ఉంటారు. ఇప్పుడు మా ఎంపీ డీకే అరుణ గారు కూడా బీజేపీలో ఉంటారు. వీళ్ళందరూ కలిస్తే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక్కడ. అదే వీళ్ళు కలవద్దని వీళ్ళకు పాత బీజేపీలోకి ఉన్నది. ఓకే, అంటే పాత బీజేపీలో అని అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందన్న. మార్నింగ్ నేను మా డాడీ తోటి మాట్లాడినా మీ గురించి, ఈరోజు ఇట్లా ఇంటర్వ్యూ ఉంది అన్నది అది అని చెప్పేసి. అంటే సరే అంటే నాకు ఒకటి తెలిసింది, అది అడుగు అని అన్నాడు. అది అడుగుతున్నా. అంటే పాత బీజేపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మిమ్మల్ని అన్న అని చెప్పేసి మీ కింద అంటే మీకు ఏదో పనులు చేస్తున్నానంట, నిజమేనా? అంటే ఛాయలు అందించుడు అవి ఇవి. అంటే ఒకటే కిషన్ రెడ్డి గారు ఆఫీసులు ఉండేటోడు. ఓకే, కిషన్ రెడ్డి గారు ఆఫీసులు ఉండేటోడు. ఆఫీసులు ఉన్నప్పుడు జంగన నేను ఇద్దరం కలిసి వచ్చేది. ఆఫీస్ చిన్న క్వార్టర్లు ఉండేది. ఓకే, ఒక ఎమ్మెల్యే క్వార్టర్లు ఉండేది. అది జంగారెడ్డి గారికి ఎమ్మెల్యే క్వార్టర్ ఉండే, నాయుడు గారి క్వార్టర్నో లేకపోతే మన ఆలయ నరేంద్ర గారి క్వార్టర్నో ఉండేది. నరేంద్ర గారి క్వార్టర్లు ఉండేది. అది కిషన్ రెడ్డి గారు ఉండేది. కిషన్ రెడ్డి గారు ఉంటే జంగన్న అంటే అందరూ ఆనాడు. అవును, ఇప్పుడు ఆయన 60 ఏళ్ళలో గెలిచిండు, 78లో గెలిచిండు, 72లో ఓడిపోయిండు, 78లో గెలిచిండు. అంటే జ్యోతి గుర్తుతో గెలిచిండు, రైతు నాగల గుర్తుతో గెలిచిండు, మళ్ళా కమలం గుర్తుతో గెలిచిండు ఆయన. అచ్చా ఇద్దరే ఎంపీలు ఉన్నాడు, జంగారెడ్డి గారు ఎంపీ. ఇద్దరే ఎంపీలు ఉన్నప్పుడు జంగారెడ్డి గారు ఎంపీ. అయితే జంగన్నకు ఛాయ్ పట్టుకొచ్చేది కిషన్ రెడ్డి గారు. అంటే మేము కూడా అందరం కలిసే తాగేది కదా. అంటే అట్లా అలాంటి పరిస్థితులు ఉండే. అచ్చా బీజేపీలో ఏంటంటే చిన్నోని నుంచి పెద్దోని వరకు సమభావంగా ఉంటారు. చిన్న కార్యకర్త నుంచి మొదలుకుంటే, చిన్న సంఘ కార్యకర్త నుంచి మొదలుకుంటే ఎంత పెద్ద లీడర్కైనా సమాన గౌరవం ఇచ్చుకుంటూ ఉంటారు. అంటే ఏజ్ని బట్టి, సర్వీస్ని బట్టి వాళ్ళకు ఉండే గౌరవాలు వాళ్ళకు ఉంటాయి.